మైలార్దేపల్లిలో కల్తీ వస్తువుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కల్తీ వస్తువులు తయారు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిత్యావసరాలను కల్తీ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నకిలీ వస్తువులకు బ్రాండెడ్ లేబుల్స్ వేసేసి అమ్మేస్తున్నారు వీరు. మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మైలార్దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నటువంటి వ్యక్తులని ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ కొనసాగించి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడే గత 2 నుంచి 3 నెలల క్రితం ఒక రూమ్ని కిరాయికి తీసుకొని 3,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ నిత్యావసర వస్తువులు షాంపూ, సర్ఫు, అలాగే లిక్విడ్ ఐటమ్స్తో పాటు పౌడర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా బ్రాండెడ్గా ఉన్నటువంటి లేబుల్స్ని అంటించి వీళ్ళు మార్కెట్లో సేల్ చేస్తున్నారు. తక్కువ ధరకి నాణ్యత లేనటువంటి ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి అవి బ్రాండెడ్గా ప్రమోట్ చేస్తూ ఎక్కువ లాభాలను ఆర్జించాలని ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని గత కొన్ని నెలల నుంచి వివిధ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఇలాగే బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు నిన్న ఇక్కడికి చేరుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటిని కూడా సీజ్ చేశారు. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని పోలీసులు వాళ్ళ నుంచి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు నిత్యం మనం వాడేటువంటి ఆయిల్ నుంచి షాంపూ, పౌడర్ వీటన్నిటిని కూడా వీళ్ళు వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వాటిని మార్కెట్లో సేల్ చేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందాలనే ఉద్దేశంతోనే కొన్ని శిబిరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎలా ప్యాకింగ్ చేయాలి, మార్కెట్లో ఎలా సేల్ చేయాలి, వీళ్ళకి సంబంధించినటువంటి సేల్స్ పర్సన్స్ని కూడా కొంతమందిని చేర్చుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి బయట మార్కెట్లో ఈ ప్రొడక్ట్స్ని అంతా కూడా పంపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రొడక్ట్స్ని ఇలా తయారు చేశారు, ఎక్కడెక్కడికి సేల్ చేశారు అన్న విషయాలన్నీ కూడా రాబట్టే పనిలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పోలీసులు చేరుకొని లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏమేమి ఉన్నాయి, రెడ్ లేబుల్, అదేవిధంగా రీల్ సర్ఫ్తో పాటు కొన్ని పదార్థాలని బ్రాండెడ్ లేబుల్స్ని స్టిక్కరింగ్ చేసి వాటన్నిటిని కూడా మార్కెట్లో సేల్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు అయితే మాత్రము చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఒక టీమ్గా ఏర్పడి వివిధ ప్లేసెస్లో 20 రకాల నిత్యావసర వస్తువులని ఇదే విధంగా వీళ్ళు సేల్ చేస్తున్నారు అని వీళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారమే ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ కొనసాగించినట్లు తెలుస్తుంది. ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఇవి ఉన్నాయి ఏంటి అని పోలీసులు అయితే ప్రస్తుతం ఫోకస్ చేశారు. దాంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఎవరు రన్ చేస్తున్నారు, ఎంతకాలం నుంచి ఈ పదార్థాలన్నిటినీ కూడా ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగా మార్కెట్లోకి నాణ్యత లేని వస్తువులని సేల్ చేస్తున్నారు, వీటన్ని వివరాలని సేకరించే పనిలో అయితే మాత్రం పోలీసులు ఉన్నారు. కెమెరామెన్ గౌస్తో సుజాత,